తొలి ఏకాదశి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తం 2 ఏకాదశులు వస్తాయి. ఇవాళ తొలి ఏకాదశి పండుగ నుంచే చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్లపక్షం నుంచి కార్తీక శుక్లపక్షం వరకు చతుర్మాస్య దీక్షలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు. 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని ప్రజలు పవిత్ర నెలలుగా భావించి చాతుర్మాస దీక్షలు చేస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలి ఏకాదశి పండుగ ఎంతో ఉత్సాహంగా కూడా భక్తులు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సంవత్సరానికి 24 ఏకాదశులు కూడా వస్తాయి. ప్రధానంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి కూడా పిలుస్తారు. ఈ ఆషాఢంలో మొదటి పండుగగా కూడా దీన్ని చెప్తారు. ఈ మొదటి పండుగ రోజు ఏకాదశి నాడు ఏదైతే ఉపవాసం ఉంటే అన్ని మంచి జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తొలి ఏకాదశికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. మామూలుగా తిరుమలలో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాలలో కూడా ఏదైతే ఈ ఏకాదశులు దాదాపు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి కాబట్టి ఈ ఏకాదశుల్లో కూడా అందులో మొదటిది ఆషాఢం కూడా శుద్ధ ఏకాదశిని కూడా ఎక్కువగా కూడా భక్తులు కొలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తొలి ఏకాదశికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు కూడా తరలి వెళ్లి, అంటే వైష్ణవ ఆలయాలకు కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని కూడా భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తిరుమలకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రముఖులు కూడా తొలి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలనే కూడా ఈ ఏకాదశి నాడు అందరూ కూడా వ్రతం పాటిస్తూ ఉంటారు. అలాగే ఉపవాస దీక్షను కూడా కొనసాగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ ఏకాదశి ఏదైతే ఆషాఢంలో అలాగే వచ్చే ఏకాదశికి ముఖ్యంగా ఎక్కువగా స్త్రీలు ఈ ఏకాదశిని పండుగ వాతావరణంలో కూడా జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అన్ని ఆలయాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఈ మొక్కులు అయితే ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చి ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు పోయి పుణ్యం ప్రాప్తిస్తుందనే కూడా ప్రతిదీ. ఈ నేపథ్యంలోనే తిరుమలకు కూడా భక్తులు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏకాదశి నాడు స్వామివారు శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. అంటే స్వామివారు నిద్రావస్థలోకి వెళ్తారనేసి చెప్తారు. ఈ నిద్రావస్థలోకి వెళ్ళిన సందర్భంలోనే ఈ తొలి ఏకాదశి, అంటే ఈ రోజు ఆయన నిద్రపోతారు. ఈ రోజు నుంచి దాదాపు 4 మాసాల పాటు, అంటే 4 నెలల పాటు ఆయన నిద్రావస్థలో ఉంటారు. ఈ 4 మాసాల్లో ఉండే దానినే శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఇందుకే శుద్ధ ఏకాదశి, అంటే ఆషాఢంలో వచ్చే మొదటి ఏకాదశికి శుద్ధ ఏకాదశి అని పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ శుద్ధ ఏకాదశిని ప్రతి ఒక్క హిందువు కూడా పాటించే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇదే ప్రతీతిగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ శుద్ధ ఏకాదశికి ప్రాధాన్యత ఇస్తూ కూడా తొలి ఏకాదశిగా కూడా పిలుస్తారు. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుంటుందనే కూడా ప్రతీతి. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉపవాస దీక్షను కూడా కొనసాగిస్తూ కూడా ఆలయాలకు వెళ్లి అక్కడ ఏదైతే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి దీనికి తొలి ఏకాదశికి ప్రాశస్త్యం ఎక్కువగా చెప్పొచ్చు. ప్రధానంగా 3 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢంలో వచ్చే ఏకాదశి ఒకటి, అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి, అలాగే
మరో ఏకాదశికి కూడా ఈ భక్తులు ఈ విధంగా ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి నెల వచ్చే ఏకాదశి ఒక విధంగా ఉంటుంది. అలాగే సంవత్సరానికి 3 సార్లు వచ్చే ఏకాదశిలో కూడా ఈ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఉపవాస దీక్షలు చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఈ ఉపవాస దీక్షలు కూడా ఉంటాయని నేను కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందుకోసమే ఈ ఏకాదశి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాస దీక్షతో పాటు వ్రత సంకల్పం కూడా చేస్తారనే నేను కూడా ప్రతీతి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమణ.